ఇక్కడ కనపడేటివన్నీ కోయేటోళ్ళు పెళ్లి చేసుకునే పెళ్లి మండపాలు. మన మాదిరి వీళ్ళేం సొంతంగా భూములు ఉండి సొంతంగా అయితే ఏమి పెళ్లి మండపాలు అయితే కట్టుకోరు. గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకొని రెంట్కి అయితే ఇలా లీజ్కి అయితే మండపాలు కడతారు. ఇక్కడ ఒకటి కాదు చాలా మండపాలు అయితే ఉన్నాయి చూడండి. బయట చూసేదానికి టెంట్ మాదిరిగా ఉంది కానీ లోపల చూస్తే మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. కోయేటోళ్ళు పెళ్లి చేసుకునేదంతా లోపల పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, బాగా బలిసిన వాళ్ళు అయితే పుట్టినరోజులు, చిన్న చిన్న పార్టీలు అన్నీ జరుపుకుంటారు ఇక్కడ. ఇట్లా వరుసగా ఎంత దూరం చూసినా ఇవి మండపాలే అనమాట. ఇక్కడ ఈ కొద్ది ప్లేస్లోనే కనీసం అంటే 16 ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ఈ రోడ్డు దాటుకుంటే మళ్ళీ ఆ పక్క 10 దాకా ఉంటాయి. చూసేంత దూరము కూడా పెళ్లి మండపాలే. ఇవన్నీ గవర్నమెంట్కి మనం పెళ్లి చేసుకోవాలన్నా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్కి 1 డేనా 2 డేనా రెంట్ అయితే కట్టి మరీ తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఉండే భూమి అయినా పెళ్లి చేసుకునే ఫంక్షన్ హాల్ అయినా ఏది కట్టాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కన్ఫామ్ ఉండాల్సిందే. సొంతంగా కోయేటోళ్ళకి భూములు అంటూ ఏమి ఉండవు. వీళ్ళకి నాకు తెలిసి సొంతంగా భూములు కానీ ఉండింటేనా వీళ్ళకంగా అరాచకాలు, వీళ్ళకు ఉండే డబ్బు పొగురుకు ఇంకా ఎప్పుడో ఘోరాల నేరాలు, పోలీస్ డైరీలు, ఘోరాల నేరాలు అని సినిమాలు తీసే ఉండొచ్చు వీళ్ళ స్టోరీ అంతా. ఇవి వేరే ఫంక్షన్ హాలు. జనరేటర్లు, వాటర్ ట్యాంకులు. ఫంక్షన్ ఉన్నప్పుడు రెంట్కి తీసుకున్నారంటే ఆటోమేటిక్గా అన్నీ ఇస్తారు. వీళ్ళు ఇంట్లో ఉన్న ఏసీలు కావాలా, కారులో ఉన్న ఏసీలు కావాలా, మూలకు వినా నీకు ఖచ్చితంగా ఏసీలు లేకపోతే వీళ్ళు అసలు బతకలేరు. వాళ్ళు ఏంది మనమే బతకలేము అసలు ఈ ఎండలకు. వీళ్ళ పెళ్ళిళ్ళు అంతా పెద్ద ఖర్చు అవ్వవు అని అది తెలిసిన కాడికి అయితే. మన పెళ్ళిళ్ళే చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. ఆడబిడ్డ సాంగ్యం వంట ఇదేదో ఉంటాయి మనకు. మన పైన వీళ్ళకే పెళ్లి ఖర్చు తక్కువ అవుతుందేమో నా ఫీలింగ్. ఎవరికి ఎవరు గొప్ప కాదు. కొన్ని విషయాల్లో వాళ్ళు గొప్ప, కొన్ని విషయాల్లో మనం గొప్ప అంతే.
ఇక్కడ వచ్చింది రాత్రి అయితే పెళ్లి జరిగింది, ఇంకా అయితే తీయలేదు డెకరేషన్, కొద్దిగా లైట్గా అట్లే ఉంది డెకరేషన్, లైట్లు అవి ఇవి. ఇక్కడ ఎదురుగా ఈడొచ్చింది రాత్రికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనపడేదంతా నైట్కి అయితే రెడీ చేస్తున్నారు పెళ్ళికి. ఇప్పుడంటే ఏం లేవు కానీ కార్లో నైట్ అయితే ఫుల్ అయిపోతాయి ఇక్కడంతా.